అజయ్ దేవగన్ది రైడ్ మూవీ చాలా మంచిగా ఉంటుంది ఆ సినిమా. అంటే కమర్షియల్ హంగులు అవి ఏమి ఇన్వాల్వ్ చేయకుండా ఒక మంచి అవుట్ అండ్ అవుట్ రియల్ లైఫ్లో జరుగుతున్నట్టు ఒక ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ అనేది ఒక సీరియస్ ఆఫీసర్ ఉంటే, ఒక సిన్సియర్ ఆఫీసర్ ఉంటే ఎట్లా రైడ్స్ చేస్తాడు, బిగ్గెస్ట్ పర్సన్ని ఫైనల్ టార్గెట్గా పెట్టుకున్నప్పుడు ఏ రకమైనటువంటి ఆబ్స్టికల్స్ వచ్చినాయి, వాటిని ఎట్లా దాటాడు అనేది చాలా ఎక్సలెంట్గా రియలిస్టిక్గా ఉంటుంది. ఆ కథను తీసుకోవడం తప్పులేదు, కానీ దాన్ని సరిగ్గా మౌల్డ్ చేయలేకపోయారు కమర్షియల్గా. హరీష్ శంకర్ చాలా క్లియర్గా కనిపిస్తుంది. దబాంగ్ అంటే ఆల్రెడీ కమర్షియల్ సబ్జెక్టు, దాన్ని గబ్బర్ సింగ్ కింద ఎక్సలెంట్గా అప్పట్లో హరీష్ శంకర్ దాన్ని మౌల్డ్ చేయగలిగాడు. జిగర్ తాండాని పర్వాలేదు, అంటే జిగర్ తాండా చాలా మంచి సోలో ఉన్నటువంటి సినిమా, నా ఫేవరెట్ కార్తిక్ సుబ్బరాజ్ది. బట్ దాన్ని తెలుగులో సరే చేశాడు వరుణ్ తేజ కాబట్టి ఓకే. బట్ రవితేజ లాంటి ఒక పెద్ద హీరోని తీసుకుని రైడ్ అనే కాన్సెప్ట్ తీసుకున్నప్పుడు, అంటే మోస్ట్ ఆఫ్ ది టైం అంతా కూడా రొమాంటిక్ సీన్స్ అది ఇది పెట్టేశారు. రైడ్ సీన్స్లో కూడా రైడ్ జరిగేటువంటి సీన్స్ ఎక్కువ ఉంటాయి. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ కదా, సో సినిమా అంతా ఎక్కువగా రైడ్స్ మీద ఉంటుంది. ఈ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్స్, ఇళ్ల మీద పడి సోదాలు చేయడం, ఇవన్నీ ఉంటాయి. సో ఈ సీన్స్ని సరిగ్గా చూపించలేదు అసలు, ఎక్కడ అంతా అవుట్డేటెడ్గా, అక్కడ వార్నింగ్ సీన్స్ అవన్నీ చాలా బోరింగ్గా అనిపించాయి. అండ్ హరీష్ శంకర్ సినిమాల్లోనే సీన్లే కనిపించాయి. గబ్బర్ సింగ్ ఇలాంటి సీన్లు బాగా గుర్తొచ్చాయి. తర్వాత సత్య కామెడీ ఒకటి బాగుంది, మ్యూజిక్ కాస్త బాగుంది, సాంగ్స్ పర్వాలేదు అనిపించాయి. సో ఓవరాల్గా ఏంటంటే మనకెక్కడా కూడా కనెక్టివిటీ లేదు, ఎమోషన్ ఎక్కడ వర్కౌట్ అవ్వలేదు. సెకండ్ హాఫ్ కంప్లీట్ డ్రాగ్ ఉంది, ఏమాత్రం కూడా ఈ మూవీని ఎంజాయ్ చేయలేరు. అంటే రిస్క్ తీసుకున్నారు ఈ సినిమా. ఇలాంటి ఒక కాంటెంట్తో ప్రీమియర్స్కి వెళ్ళడం చాలా పెద్ద రిస్క్, గట్టి డెంట్ పడుతుంది. ఎందుకంటే ఇలాంటి కాంటెంట్తో డైరెక్ట్ రిలీజ్ పెట్టుకోవాలి తప్ప ప్రీమియర్స్ పెట్టుకోకూడదు. ప్రీమియర్స్కి డెఫినెట్లీ కంప్లీట్ నెగిటివ్ టాక్ వస్తుంది, అది రేపు ఓపెనింగ్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది. ఇదొక బ్యాడ్ చాయిస్, బ్యాడ్ డెసిషన్, వెరీ బిగ్ రిస్క్ యాక్చువల్గా. ఇట్లాంటి కాంటెంట్తో ప్రీమియర్స్కి వెళ్ళడం అనేది చాలా పెద్ద రిస్క్ అని కన్సిడర్ చేయవచ్చు ఎవరైనా. సో ఓవరాల్గా ఈ మూవీ నాట్ ఎట్ ఆల్ రికమెండెడ్. అంత పసలేదు సినిమాలో, గ్రిప్పింగ్గా లేదు నేరేషన్ ఎక్కడ కూడా. రవితేజ ట్రై టు సేవ్ హిస్ బెస్ట్, బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. అంటే మీకు ఈ మూవీ కంటే కూడా హరీష్ శంకర్ది, ఆ గ్రేట్ ఆంధ్రమూర్తిది యూట్యూబ్లో ఉన్న ఇంటర్వ్యూ బెటర్ దీనికంటే. ఇంకా అర్థం చేసుకోండి, అదే వర్స్ట్ కంటే అదే చిరాగ్గా ఉంటుందంటే ఇది ఇంకెంత అందంగా ఇంకెంత గొప్పగా ఉందో అర్థం చేసుకోవచ్చు.